వందలు తెలియజేస్తున్నాను. మనం గత వారంలో సహోదరులు రాకమునుపు ఒక అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఏంటనంటే క్రీస్తు రక్తం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మనం కొన్ని విషయాల్ని ఒక 6 పాయింట్లు మనం ఆలోచన చేస్తున్నాం. దయతో అందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకి కొనసాగుదాం. యేసుక్రీస్తు యొక్క రక్తం అనేది ఏం చేస్తుంటుంది? యేసుక్రీస్తు యొక్క రక్తం వలన మన జీవితంలో ఏం జరిగిందనే సత్యాన్ని మనం కొన్ని విషయాలు ఆలోచించున్నాం. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన సంకల్పంలో క్రీస్తు యొక్క రక్తాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. క్రీస్తు యొక్క రక్తం వలన మనుషులకు ఏం జరుగుతుంది, క్రీస్తు యొక్క రక్తము నీ జీవితంలో ఏం చేస్తుందో ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సిన వస్తుందని మన గతంలో ఆలోచించున్నాం. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుంది? మొదటి సమాచారం, మనలను నీతిమంతులుగా తీర్చింది. 2, దేవుని ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తుంది. 3, ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేస్తుంది. నిర్జీవ క్రియలు విడిచి జీవం గల దేవుణ్ణి సేవించడానికి మన మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. అలాగే ప్రతి స్థలంలోనూ పరిశుద్ధ స్థలంలోనికి క్రీస్తు యొక్క సంఘంలోనికి ప్రవేశింపచేస్తుంది క్రీస్తు యొక్క రక్తం. అలాగే ఒక రాజ్యముగాను ఒక యాజకులుగాను చేసింది క్రీస్తు యొక్క రక్తం. అలాగే సంఘమును కట్టింది లేదా సంపాదించింది క్రీస్తు యొక్క రక్తం. ఇంతవరకు మనం పాఠాన్ని ఆలోచించున్నాం. కాబట్టి క్రీస్తు యొక్క రక్తం అనేది నీ జీవితంలో నా జీవితంలో ఏం చేస్తుంది? ఎందుకంటే క్రీస్తు యొక్క రక్తం అనేది ఎంత అమూల్యమైందంటే దేవుడు దాన్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేశాడు. ఎందుకొరకు ఏర్పాటు చేశాడంటే అది తేటగా మన గతంలో చదువుకున్నాం. మనం అమూల్యమైన రక్తం, అది అమూల్యమైన రక్తం చేత నిర్దోషమును నిష్కలంకు వంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడుతున్నారు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. జగత్తు పునాది వేయబడక మునిపే, సృష్టి నిర్మాణం కాకమునిపే అనాది సంకల్పంలో దేవుడు క్రీస్తు యొక్క రక్తమును ఏర్పాటు చేస్తున్నాడు. అలాంటి యొక్క క్రీస్తు యొక్క రక్తం అనేది నీ జీవితంలో ఏం చేస్తుంది అనే అంశం మీద మనం ఆలోచించినప్పుడు 7వ పాయింట్ రాసుకోండి. 8వ పాయింట్ ఏంటంటే ప్రతి ప్రజలోనూ ఏం కొన్నది? దేవుని కొరకు మనిషిని కొన్నది. ఆ పాయింట్ కూడా మనం ఆలోచన చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. ప్రతి ప్రజల్లోనూ, ప్రజలందరిలోనూ దేవుని కొరకు మనుషులు ఏం చేస్తుంది? కొన్నది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం అక్కడి నుంచి చదువుకుని వెళ్ళిపోదాం. అక్కడితో నేను పాఠాన్ని ఆపున్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకునిగాను చేసితివి. కాబట్టి మనుషుల్ని ఏం చేసిందంటారా? క్రీస్తు రక్తము కొన్నది. ఎందుకు కొన్నది? దేవుని కొరకు మనుషులను కొని. యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందన్నమాట? ప్రతి ప్రజలోనూ భాషలో ఆయా భాషలు మాట్లాడేవారు సమస్త మానవాళ్ళలో నుండి యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే మనుషులను కొంటుంది. అందుగురించి కొరింథీయులో ఉన్న స్థానిక సంఘం అపోస్తలుడు చెప్తాడు, మీరు విలువ పెట్టి కొనబడి ఉన్నారు కనుక మీరు మీ సొత్తు కారు. కాబట్టి మనం ఎలా కొనబడ్డాం? మనం ఏంటి విలువ? అమూల్యమైన రక్తం. అమూల్యమైందంటే వెలకట్టలేనిది. వింత అని మనము వెలకట్టలేం. అలాంటి యొక్క అమూల్యమైనటువంటి రక్తము చేత ఆయన ఏం చేశారంటే మనుషులను కొంటున్నాడు. ఎవరు కొనేదంటే క్రీస్తు ప్రభువారు. ఎందుకొరకంటే దేవుని కొరకు ప్రతి ప్రజలోనూ ఆయా భాషలు మాట్లాడేవారు నుండి వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి దేవుని కొరకు మనుషులను కొని. క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే దేవుని కొరకు మనుషుల్ని కొన్నది.
తర్వాత పాయింట్ మనం చూసినప్పుడు మనలను విమోచిస్తుంది, అనగా మన అపరాధము నుండి క్షమాపణ కలిగిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 7 వచనం అందరూ చదువుదాం. హెబ్రీ పత్రిక 9 అధ్యాయం 22 వచనం చదువుదాం. బోర్డు మీద రాశాను, శ్రద్ధ వినాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 7 వచనం మనం చదువుకున్నప్పుడు గ్రంథ విధంగా సెలవిస్తుంది. నేనే చదువుతాను, అందరూ శ్రద్ధగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 7 వచనంలో, దేవుని కృప మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసులో ఉన్నటువంటి స్థానిక సంఘమునకు అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, ఆయన తెలియజేస్తున్నారు, దేవుని కృప మహిదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఎవరి వల్ల, ఎవరు ఏ ఏ ఆ ప్రియుని యేసుక్రీస్తు యొక్క ఆయన రక్తం వలన మనకేం కలుగుతుందంట, విమోచనము. విమోచనం అనగా అక్కడ తేటగా చెప్పాడు, విమోచనం దేనికి? యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుంది? మనల్ని విమోచిస్తుంది. విమోచన అనగా విడుదల విడుదల చేస్తుంది. మనందరికీ తెలుసు, ఐగుప్తు దేశంలో అబ్రహాం యొక్క సంతానం ఇశ్రాయేలు ప్రజలు ఫరో యొక్క అధికారం కింద ఉన్నప్పుడు దేవుడైతే మోషేని పంపించి మోషే ద్వారా ఎప్పుడైతే విడిపించాడో, విమోచించాడో, వారి యొక్క అధికారము నుండి వారు ఏం చేయబడ్డారంటే విడిపించబడ్డారు. అలాగన్నట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆ ప్రియుని యందు దేవుని కృప మహిదైశ్వర్యం, అది దేవుని యొక్క కృప. ఏంటి కృప అంటే, అయోగ్యులైన మనకు దేవుడు తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. ఎలాగా? ఆయన ప్రియుని యందు మనకు విమోచనము. మనకనగా ఎఫెసులో ఉన్న సాని సంగమా, మీరు నేను కూడా క్రైస్తవులమై ఉన్నాం కనుక మనకు విమోచన కలిగింది. విమోచన దేని బట్టి కలిగిందంటే అని చెప్పున్నాడు, ఆయన రక్తం వలన. ఎవరి రక్తం వలన? యేసుక్రీస్తు యొక్క రక్తం వలన మనకేం కలిగింది? విమోచన కలిగింది. ఆయన రక్తం ఏం చేస్తుందంటే మనల్ని విమోచిస్తుంది. దేని నుండి విమోచిస్తుందంట? ఇక్కడ చెప్పాడు, దేని నుండి విమోచిస్తుంది అనగా మన అపరాధము నుండి మనకేం కలిగిస్తుంది? క్షమాపణ కలిగిస్తుంది. ఒకవేళ మన పాపాలు మనలో ఉన్నట్లయితే, మన అపరాధాలు మనలో ఉన్నట్లయితే, మనం దేవుని సమ్ముఖానికి రావడానికి కానీ, దేవుని ఆరాధించడానికి కానీ, మనం చేసే ప్రతి అర్పణ దేవుడు ఏం చేయడం అంగీకరించడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే మనం విడుదల చేసింది. దేని నుండి తెలియాల్సిన అవసరం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడ్డారంటే ఎక్కడి నుంచి విడిపించబడ్డారు? ఐగుప్తు దేశం నుంచి ఫరో యొక్క అధికారం విడిపించబడ్డారు. అలాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, మనం ఒకప్పుడు పాపం ప్రతివాడు పాపానికి దాసుడు గనక, ఎవరైతే పాపం అనే బంధకాల్లో ఉన్నారో, అక్కడ 2 అధ్యాయాలు చెప్తారు, మీకు అవసరం లేదు. మీరు పాపం చేతను అపరాధం చేతను చచ్చిన వారి ఉండగా, పాపం వలన మనుషుడు ఏం చేయబడుతున్నాడంటే పాపాన్ని బంధించి ఉంచుతుంది. కానీ యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే ఆ పాపము నుండి మనల్ని విమోచిస్తుంది. అంటే మన అపరాధాలకు ఏం కలిగిందనమాట? క్షమాపణ కలిగింది. ఇంకా దేవుడు నిన్నేమన్నంటే పాపి అని అండు. ఎందుకని? నువ్వు విమోచించబడ్డావు, నువ్వు విడుదల పొందావు. దేని నుండి? మనకు కలిగిన అపరాధము నుండి మనకేం కలిగిందంటే పాపము నుండి క్షమాపణ కలిగింది. ఏ వ్యక్తి అయితే క్షమాపణ కలిగి ఉంటాడో వారు దేవుని కుమారులు అయి ఉంటారు. హెబ్రీ పత్రిక 9 అధ్యాయము 22 చూద్దాం.
అందరూ తీసుకోవాలి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. ఏం జరుగుతుందంటమ్మా? ధర్మశాస్త్రం ప్రకారంగా, ధర్మశాస్త్రంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఏర్పాటు చేసింది ఏంటంటే, ఏ వ్యక్తి అయితే పాపం చేస్తాడో ఆ పాపం చేసిన వ్యక్తి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఒక గొర్రె పిల్లనో, మేకనో, లేకపోతే కనుక కోడిదూడనో వధించి, లేకపోతే పావురానో, గువ్వనో వారి సామర్థ్యాన్ని బట్టి తీసుకెళ్తే యాజకుడు ఏం చేస్తారంటే, తన తల మీద ఉదాహరణ నేను పాపం చేస్తున్నాను, ధర్మశాస్త్రంలో ఉన్నాను. నేను పాపం చేస్తున్నాను, నా సామర్థ్యాన్ని బట్టి ఒక గొర్రెని తీసుకెళ్ళాను. గొర్రెని తీసుకెళ్ళినప్పుడు ఏం జరుగుద్దంటే, దాని శిరస్సు మీద నేను చేతులు పెట్టినప్పుడు ఆ యాజకుడు శిరస్సును ఖండిస్తాడో అప్పుడు ఏం జరుగుతుందంటే రక్తం అనేది చిందించబడుతుంది. రక్తం ఎప్పుడైతే చిందించబడిందో దేవుని ఏర్పాటు ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలారా మీరు బలి అర్పించాలి. ఆ బలి ద్వారా రక్తం చిందించబడితే ఏం కలుగుద్దంట? క్షమాపణ కలుగుద్ది. అలాగన్నట్లయితే యేసుక్రీస్తు వారు కలవరశిలులో ఆయన ఏం చేయబడ్డారంటే, నీ పాపల నిమిత్తం నా పాపల నిమిత్తం కలవరశిలులో ఆయన ఏం చేయబడ్డాడంటే బలైపోయాడు. ఆయన బలైనప్పుడు ఏం జరిగిందంటే రక్తం అనేది చిందించబడింది. ఆయన రక్తం ఎప్పుడైతే చిందించబడిందో ఆ రక్తం వలన మనకేం కలుగుతుందంటే మన పాపము నుండి విమోచిస్తుంది. అనగా మన చేసినటువంటి అపరాధం నుండి మన క్షమాపణ కలుగుతుంది. రక్తం చిందించబడుకోకుండా పాప క్షమాపణ కలగదు. అది ధర్మశాస్త్రంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు వచ్చేంత వరకు వాళ్ళు బలి అర్పిస్తూనే ఉండాలి. ఎందుకంటే పాపానికి బలి జరగాలి, రక్తం అనేది చిందించబడాలి. అలాగన్నట్లయితే మానవజాతి అందరి పక్షముగా క్రీస్తు ప్రభువారు కలవరశిలులో ఆయన బలయ్యారు. ఆయన ఏం చేశారంటే తన రక్తాన్ని చిందించారు. ఆయన రక్తం వల్ల మనకేం కలుగుతుందంటే, రక్తం ఎప్పుడైతే చిందించబడిందో చేసినట్టు ఎప్పుడైతే ఆ రక్తం అనేది మీద ప్రోక్షించబడ్డదో అప్పుడు నువ్వేం చేపడతావంటే నీ అపరాధము నుండి నీకేం కలుగుతుందంటే క్షమాపణ కలుగుతుంది. ఆ రక్తం చిందించబడకుండా ఏం కలగదు? క్షమాపణ కలగదు. అదే 9:22 తేటగా చెప్పడం, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. యూదులుండి క్రైస్తులైన వారులారా మీకు ఆల్రెడీ ధర్మశాస్త్రం తెలుసు. ఆల్రెడీ హెబ్రీ క్రైస్తులైన వారు మీకు పాత నిబంధన తెలుసు. అలాగనట్లయితే నేడు క్రైస్తవులారా మీరు యూదులో నుండి క్రైస్తులు అయ్యారు, హెబ్రీలో నుండి క్రైస్తులు అయ్యారు కనుక మీకు కూడా రక్తం అనేది చిందించబడింది. అది ఎవరిదంటే యేసుక్రీస్తు యొక్క రక్తం. మీరు అలాగూ పవిత్రపరచబడ్డారు అనేది ఆనాడు యూదులో నుండి క్రైస్తులైన వారికి ఈ పత్రికను రాయడం జరిగిందనమాట, హెబ్రీలో నుండి క్రైస్తులైన వారికి. కాబట్టి రక్తం చిందించబడకుండా ఏం కలగదు? పాపక్షం. యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే మన పాపము నుండి మనల్ని విమోచిస్తుంది. అనగా మన అపరాధం నుండి మనకేం కలిగిస్తుందంటే క్షమాపణ కలిగిస్తుంది. తర్వాత 9వ పాయింట్ ఏంటంటే, 10వ పాయింట్, యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే నిబంధనను తీసుకొచ్చింది. చూద్దాం. మత్తయి సువార్త 26:28, మార్కు సువార్త 14:24 నూతన క్రొత్త నిబంధన ఇచ్చింది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తం. మత్తయి సువార్త 26:28 చూద్దాం. బోర్డు మీద రాస్తున్నాం, పాయింట్స్ చూసుకోండి. మత్తయి సువార్త 26:28 యేసుక్రీస్తు వారు తను అప్పగింపబడేటువంటి ఒక రాత్రి ఆయన ఏం చేశారంటే పశువుగా వధించబడేటువంటి దినాల్లో, పస్కాను ఆచరిస్తున్న దినాల్లో ఆయన అప్పగింపబడే రాత్రి ఒక రొట్టెని ఎత్తుకున్నారంట, కృతజ్ఞత చెల్లించారు. ఆ ప్రకారం భోజనం ఆయన ఏం చేశారంటే ఒక పాత్రను ఎత్తుకుని కృతజ్ఞత చెల్లించి చదువుతున్నాను, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ఇది యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. అని ఏంటంటే ఒక రాత్రి ఆయన అప్పగింపబడే రాత్రి ఏం చేసి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి ఇది నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పును. ఆ ప్రకారం ఒక గిన్నె ఎత్తుకుని ఆయన కృతజ్ఞత చెల్లించి ఆయన అన్నాడు, ఇది నా రక్తము. ఏ రక్తం అంటే ఇది తేటగా చెప్పాడు, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. కాబట్టి ఒకసారి నిబంధన గురించి మనకు తెలుసు. నిబంధన తెలియకోకుండా ఎవరు నిబంధనలో
ప్రవేశించరు. ఆనాడు దేవుడు ఆదాంతో నిబంధన చేసుకున్నాడు, నోవహుతో నిబంధన చేసుకున్నాడు, అలాగే అబ్రహాంతో నిబంధన చేసుకున్నాడు, అలాగే ఇజ్రాయేల్తో నిబంధన చేసుకున్నాడు. నేడు క్రైస్తవులతో కూడా దేవుడు నిబంధన చేసుకున్నాడు. అయితే ధర్మశాస్త్రం ప్రకారంగా వారు ఏం చెప్పారంటే వారి నిబంధన ప్రకారం దేవుడు వారికి తండ్రి అయి ఉన్నాడు. అలాగనట్లయితే ఇక్కడ ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా బ్రతకలేకపోతుంది, నీతిమంతుగా తీర్చలేకపోయింది. అందుని బట్టి దేవుడు ఏం చేశారంటే క్రీస్తు ప్రభుని భూలోకానికి పంపించి ధర్మశాస్త్రంకి యేసుక్రీస్తు నెరవేర్చి దాని కలవరిశిల్లో మనకు అడ్డం లేకుండా దాన్ని ఏం చేశాడు, కొట్టివేసి ఆయన ఏం చేశాడంటే తన రక్తం అనేది చిందించడం ద్వారా యేసుక్రీస్తు ఏం చేశాడు, కొత్త నిబంధనని స్థిరపరిచాడు. నిజంగా ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ మనుషుడు ఏం చేయలేడు, నీతిమంతుగా తీర్చబడలేడు. ధర్మశాస్త్రం నుండి 10 ఆజ్ఞల్ని దేవుడు ఏం చేశారంటే క్రొత్త నిబంధనలో నూతన నిబంధనలు ఏం చేశారంటే 2 ఆజ్ఞలుగా చేసేస్తున్నాడు. అక్కడైతే 10 ఆజ్ఞలు, ఇక్కడైతే క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఏ మనుషుడు కూడా 9 ఆజ్ఞలు పాటిస్తున్నాడో 10వ ఆజ్ఞ ఏం చేయబోతున్నాడంటే పాటించలేదు. ఆ పాటించలేనప్పుడు ధర్మశాస్త్రం ఏమంటుందంటే నీవు అపరాధివి. అంటే ఏం చేయలేకపోయింది ధర్మశాస్త్రము, ఏ మనుషుని కూడా ఏం చేయలేకపోయింది, దేవుని ఎదుట నీతిమంతుగా తీర్చలేకపోయింది. అవునా కదా? గలతీ పత్రిక 2 అధ్యాయం దీని కావాలి 15-16 వచనాలు. అంటే తెలియనట్టు అలా చూస్తే నాకు డౌట్ వచ్చింది. ఒకసారి గలతీ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనం చూద్దాం. పేజ్ నెంబర్ వచ్చి 169. వాస్తవానికి ఇది మీరు రాసుకున్నా పర్లేదు, రాసుకోకపోయినా పర్లేదు, మీరు అలా చూస్తున్నారు కనుక నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మనము జన్మం వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులం కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడ్డని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందలి విశ్వాసం వల్ల నీతిమంతుడని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నాం. అండర్లైన్ చేసుకోండి. ధర్మశాస్త్ర క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడడు కదా. ఏంటంటమ్మా, ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయలేకపోయాడు మనుషుడు, నీతిమంతుగా తీర్చలేకపోయాడు. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 9వ వచనం నుంచి 10వ వచనం చూద్దాం. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపం చేయవరగుదురు. అండర్లైన్ చేసుకోండి అందులోను. 10వ వచనం చదువుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. ఏముందమ్మా, అందరు తీసారా? ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినలా ఆజ్ఞన్నింటి విషయంలో అపరాధియగును. ఏంటంటమ్మా, ఎవరైనా సరే ఏంటంటే 9 ఆజ్ఞలు అన్ని గైకొని ఒక్క ఆజ్ఞ తప్పిపోతే ఆ వ్యక్తి ఏమవుతున్నాడంట, అపరాధి. కాబట్టి ధర్మశాస్త్రము పాత నిబంధన అనేది దేవుని ఎదుట ఏ మనుషుడు కూడా నీతిమంతుగా తీర్చలేకపోతుంది. ఎందుకంటే 9 ఆజ్ఞలు అన్ని ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లయితే ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే అపరాధి అవుతున్నాడు. అందుని బట్టి యేసుక్రీస్తు ఏం చేశారంటే ధర్మశాస్త్రం మనకు అడ్డుగా ఉంది కనుక దేవునికి అలాగే మనుషుల్ని దగ్గర అంటే నీతిమంతుగా తీర్చలేకపోతుంది. అలాగే యూదులకి అన్యజనులకి మధ్య భేదం తీసుకొచ్చింది కనుక ఈ ధర్మశాస్త్రం అనేది ఏం చేయబడిందంటే దేవుడు క్రీస్తునందు కొట్టివేసి ఏం చేశారంటే రక్తం వలన నూతన నిబంధన క్రొత్త నిబంధన ఇచ్చింది. ఎందుకంటే మార్కు సువార్త 16వ అధ్యాయం మనం చదువుకుందాం. మార్కు సువార్త 14:24. మార్కు సువార్త 14వ అధ్యాయము 24వ వచనము గ్రంథ విధంగా సెలవిస్తుంది. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై, కింద పుట్నోట్లో క్రొత్త నిబంధన విషయమై అని పాఠము, అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తము. యేసుక్రీస్తు వారు ఒక పాత్రను ఎత్తుకుని కృతం చెల్లించిన తర్వాత రొట్టును అలాగే ద్రాక్షరస పాత్ర కృతం చెల్లిస్తున్నప్పుడు ఆయన ఏం చెల్లిస్తానంటే ఇది నిబంధన విషయమై అని 2 అంకేసి కింద పుట్టినోట్లు ఏముందంటే ఇదేమిటంటే క్రొత్త నిబంధన. కాబట్టి ఇది క్రొత్త నిబంధన అనేది ఎలా స్థిరపరచబడింది, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా స్థిరపరచబడింది. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి క్రొత్త నిబంధన బోధించుకుంటూ వచ్చున్నారు. ఆయన ఎప్పుడైతే కలవరశిలులో ఎప్పుడైతే ఆయన బలయ్యాడో ఆ రక్తం ద్వారా ఏం చేయబడింది అంటే క్రొత్త నిబంధన అనేది స్థిరపరచబడింది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే క్రొత్త నిబంధన నూతన నిబంధనని తీసుకొచ్చింది.
కాబట్టి యేసుక్రీస్తు రక్తమే కనుక చిందించబడకపోతే మనకేం లేదంటే క్రొత్త నిబంధన లేదు, నూతన నిబంధన లేదు. ధర్మశాస్త్రం ప్రకారంగా యూదులు మాత్రమే వారు ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తుంటారు. కాబట్టి క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే నిబంధన స్థిరపరిచింది. క్రొత్త నిబంధనని అలాగే నూతన నిబంధన ఇచ్చింది. అలాగనట్లయితే క్రీస్తు యొక్క రక్తం ఇంకేం చేస్తుందంటే ఆయన రక్తం వల్ల మన దెబ్బలకు ఏం కలుగుతుందంట? స్వస్థత కలుగుచున్నది. 11వ పాయింట్, మొదటి పేతురు రాసిన పత్రిక 2:24. మొదటి పేతురు రాసిన పత్రిక 2:24 చదువుకుందాం. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాన మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఏంటంటమ్మా? యేసుక్రీశ్వరంట కలవరి శిలువలో ఎందుకు అప్పగించుకున్నాడంటే ఆయన తేటగా చెప్పాడు. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లుగా యేసుక్రీశ్వరంట తానే తన శరీరమందు మన పాపములన్నిటిని కూడా ఆయన మీద మోసుకుని ఏం చేశాడంట? కలవరి శిలువలో తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆయన పొందినటువంటి దెబ్బల వలన మనకేం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుంది. నిజంగా కనుక యేసుక్రీస్తు వారే కనుక ఆయన రక్తం చిందించకపోతే మన పాపాలకు ఏం లేదంటే స్వస్థత లేదు. ఇది భౌతికమైన స్వస్థత గురించి మాట్లాడట్లేదు. పాపం అనే రోగం ఉంది. ఆ పాపం అనే రోగముకి స్వస్థత ఎలాగ అనుగ్రహించబడుతుందంట? ఎందుకంటే లోక సువార్తను తేటగా చెప్పాడు, నేను ఆరోగ్యంగా ఉన్న వారి కొరకు రాలేదు. ఎందుకోసం వచ్చాడంట? రోగం కలగ వారికి వైద్యుడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన శాస్త్రులు పరిచర్యలతో పాపులతో సహవాసం చేస్తున్నాడని ఇతను పాపని వాళ్ళు అనుకున్నప్పుడు యేసుక్రీస్తు తేటగా చెప్పారు, నేను ఎందుకు వచ్చున్నానంటే ఎందుకోసం వచ్చాడంటే ఆయన రోగుల కొరకు వచ్చి. ఏ రోగులు? యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికీ లోకమంతా ఎలాగుందంటే పాపం ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగో సంతృప్తమైందో మనుషులందరూ పాపం చేపట్టి మరణం అనేది అందరికీ అయిపోయింది. ఈ పాపం అనే రోగము నుండి మనకు స్వస్థత కలగడానికి, మనం విడిపించడానికి, విడుదల చేయడానికి యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో దెబ్బలు తిన్నాడు. మనకు కూడా గాయాలు అవుతాయి. వైద్యులు ఏం చేస్తారంటే కట్టు కడతారు, ఆ దెబ్బలకు మెడిసిన్స్ ఇస్తారు, లేకపోతే ఏమవుదు? గాయాలు మార్చబడవు. అలాగే పాపం అనేటువంటి రోగమును కొరకు యేసుక్రీస్తు వారు ఆ పాపమునికి నీకు నాకు ఏం జరగాలి? శిక్ష పడాలి. కానీ నీ పాపం నుండి నా పాపం నుండి సర్వలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవ యొక్క పాపం నుండి విడిపించడానికి, స్వస్థత కలిగించడానికి యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో తన్ను తానే మన పాప విషయమే తన్ను తానే అప్పగించుకుని వెళ్ళిపోయారు. ఆయన పొందినటువంటి దెబ్బల వలన నేడు మనకేం కలుగుతుందండి? స్వస్థ కలుగుతుంది. నిజంగా ఆయనే కనుక కలవరి శిలువలో మన అంతటి పక్షంగా ఆయన శిక్ష అనిపించకపోతే, ఎందుకంటే 2 కొరింథీయుల పత్రిక 2 కొరింథీయుల పత్రికలో చెప్తాడు 5:21, ఎందుకనగా తాను దేవుని నీతి తగినట్లు పాపం ఎరగని ఆయన్ని దేవుడు మన కోసము పాపంగా చేశాను. రోమిల రాష్ట్ర పత్రికలో చెప్తాడు 8:4 ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయినో దేవుడు దాన్ని చేశాను. ఏం చేస్తున్నాడంటే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకంతో పంపి పాపం పరిహార నిమిత్తము పాపమునకు శిక్ష విధించాను. వాస్తవానికి క్రీస్తు పాపం చేయలేదు, ఆయన పాపంగా చేయబడ్డాడు. అది దేవుని నీతి. ఎందుకంటే జగత్తు పునాది వేయబడకొనిపే మానవ జాతిని యేసుక్రీస్తు రక్తం వలన ప్రతి వ్యక్తిని నీతిమంతుగా తీర్చాలని, క్రీస్తునందుల విశ్వాసం వల్ల నీతిమంతుగా తీర్చాలని దేవుని కృపా ఏర్పాటు ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడుకొని చేశాడు. ఆ పక్షంగా ఆయన వచ్చి ఏం చేశాడంటే మనుషులందరినీ పాపమనే రోగము నుండి స్వస్థత కలగడానికి నీకు బదులుగా నాకు బదులుగా కలవరి శిలువలో ఆయన ఏం చేశాడంటే దెబ్బల్ని పొందండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. దేనికి స్వస్థత అంటే పాపం అనే రోగానికి స్వస్థత కలుగుతుంది. ఈ మాట గ్రంథంలోనే కనబడుతుంది. మనకు మార్కు సువార్తలో కానీ, మత్తయి సువార్తలో కానీ, లోకా సువార్తలో కానీ యేసుక్రీస్తు తేటగా మాట్లాడతారు. మీకు రుజువు కావాలంటే నేను చూపిస్తాను, లేదు ముందుకెళ్దామంటే ముందుకెళ్దాం. కావాలంటే రుజువు చూద్దాం ఒకసారి. మార్కు సువార్త ఏం లేదు. రెండో అధ్యాయము 16, 17 వచనం చూద్దాం. మీకు అర్థమవడం కోసం తీసుకెళ్తున్నాను, నేను అంతకుమించి ఏం కాదు. 16, 17 వచనం. 16, 17 మీకు అర్థమవడం కోసం తీసుకెళ్తున్నాను, నేను అంతకుమించి ఏం కాదు.
మీరు రాసుకున్నా పర్లేదు, రాసుకోకపోయినా పర్లేదు. యేసుక్రీస్తు వారు సుంకరులతోనూ పాపులతోనూ యేసు అనిషితులతో అక్కడ కూర్చుండి వారు అనేకులు వచ్చినప్పుడు వెంబడిస్తున్నప్పుడు అందులో ఎవరున్నారంట? పరిసయ్యులును ఉన్న శాస్త్రులను ఆయన సుంకరులతోనూ పాపులతో భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యుని అడగగా యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలవచ్చుతును గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. ఏం చేశారు? యేసుక్రీస్తు వారు ఒక ఇంట భోజనం చేస్తున్నారు. ఈయన ఎవరుతున్నారంట? పాపులతో సహవాసం చేస్తున్నాడు, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు. వెంటనే శాస్త్రులు పరిశీలన ఏం చేస్తున్నారంటే, ఏంటిని పాపులతో సాంగత్యం కలిసి భోజనం చేస్తున్నాడు అన్నప్పుడు యేసుక్రీస్తు ఆ మాట విన్నారు. వినని చెప్తున్నాడు, రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి ఎవరు అవసరం లేదు, వైద్యుని అవసరం లేదు. ఏ రోగం గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరితో సహవాసం పాపలో ఉన్నవారిని గురించి మాట్లాడతాడు. తేటగా మాట్లాడుతూ, నేను పాపులనే పిలవంచుతుంది కానీ నీతిమంతుల్ని పిల్లలు. నేను ఎందుకోసం వచ్చానమాట? పాపం అనే రోగంలో ఉన్నవారిని విడిపించడానికి, స్వస్థత కలిగించడానికి ఆయన కలవరశిల్లో ఏం చేశారండి? మన కొరకు ఆయన ఏం చేశారు? కలవరశిల్లో దెబ్బలు తిన్నాడు. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకేం కలుగుచుందంటే స్వస్థత కలుగుతుంది. నిజంగా క్రీస్తు ప్రభువు గారు కలవరశిల్లో చనిపోతే మనకు స్వస్థత లేదు. ఏ స్వస్థత అంటే అంటే స్వస్థత అంటే విడుదల. దేని నుంచి విడుదల? పాపం నుండి మనకు విడుదల లేదు. నిజంగా యేసుక్రీస్తు యొక్క త్యాగం అనేది ఎంత అద్భుతమైందో. ఆయన పొందినటువంటి దెబ్బలు గాయాల వల్లే మనకేం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. ఏ స్వస్థత అంటే పాపం అనే రోగము నుండి నీకు విడుదల, నిన్ను వేరుపరుస్తుంది. తర్వాత పాయింట్ చూద్దాం. ఇంకేం చేస్తుందంటే రక్తం మనల్ని ఏం చేస్తుందంటే మృతుల్లో నుండి లేపుతుంది. ఏం చేస్తుందంటమ్మా? ఎబ్రీ పత్రిక 13:20. ఎబ్రీ పత్రిక 13:20 చూద్దాం. గ్రంథం విధంగా సెలవిస్తుంది, ఆయన రక్తం ఏం చేస్తుందంటే మన మృతుల్లోంచి లేపింది. అందరూ తీసుకోవాలి. 209 పేజీ. గొర్రెల గొప్ప కాపురి యేసు అను మన ప్రభుని నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్ అని ఇక్కడ తెలియజేస్తున్న తేటకి ఏమన్నాడంటే, యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటమ్మా? మృతుల నుండి లేపిన యేసుక్రీస్తు యొక్క రక్తమే కనుక చిందించబడకపోతే మనం ఏం జరపడం? మనము మృతుల నుంచి లేపబడ్డానికి అవకాశం లేదు. ఎందుకంటే క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే, అక్కడ అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని మృతులోంచి లేపేశాడు. అలాగే క్రీస్తునందు రక్తం అందరూ విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే పాపం చేత అపరాధం చేత చనిపోయిన వారిని మృతులోంచి ఏం చేస్తున్నాడు? ఆయన లేపుతున్నాడు. ఇప్పుడు లేపబడకపోతే రేపు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం చేయబడ్డా వ్యక్తి? లేపబడ్డా. కాబట్టి క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే నిన్ను నన్ను కూడా ఏం చేస్తుంది? మృతుల్లో నుండి లేపుతుంది. క్రీస్తునందు ఉన్నవారికి ఏం లేదు? చావు లేదు. రేపు యేసుక్రీస్తు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు ఎలాగైతే క్రీస్తుని లేపాడో అలాగే రేపు పొద్దుట మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? బాప్తిసంలో మనం లేపుతున్నాడు. రెండు ఏం చేస్తున్నాడు? క్రీస్తు వచ్చినప్పుడు మృతుల్లోంచి మనం ఏం చేయబడతాము? లేపబడతాం. ఎవరు లేపబడతారంటే కేవలం క్రీస్తు యొక్క రక్తం వల్ల మాత్రమే జరిగే కాకుండా క్రీస్తు యొక్క రక్తం చేత ఎవరైతే విమోచించబడ్డారో, ఎవరైతే కడగబడ్డారో వారు మాత్రమే మృతుల నుంచి లేపబడినవారు. వారు మాత్రమే రేపు పొద్దుట ఏం చేయబడుతుందంటే, ఒకవేళ సజీవంగా ఉంటే కనుక క్రీస్తు వస్తే ఆయనతో పాటు పైకొని పడతాం. ఒకరు నిద్రించినట్లయితే మృతుల నుంచి మృతులైన వారు ఏం చేయబడతారు? లేపబడతారు. తెస్సలోనికీ పత్రికలో చెప్పాడు, రాసుకు అవసరం లేదు. 4:13-18 చదివినప్పుడు మొదట మృతులైన వారు లేపబడతారు. ఎప్పుడు వచ్చినప్పుడు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనాడు పరలోకం నుండి వచ్చినప్పుడు. కాబట్టి క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే మృతుల్లోంచి మనల్ని ఏం చేస్తుంది? మనల్ని లేపుతుంది. అలాగైనట్లయితే నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. ఏం చేస్తుందంటమ్మా? దేవునికి ఏం చేస్తుంది? మనల్ని సమీపస్తులుగా చేస్తుంది. సమీపస్తులు అంటే ఏంటి? దగ్గరగా చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయము 13 వచనం చూద్దాము. దేవునికి సమీపస్తులుగా చేసింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయము 13 వచనం చూద్దాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. సరిపోతుంది. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే ఎఫెసులో ఉన్నటువంటి స్థానిక సంఘమునకు అపోస్తలుడు తెలియజేస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, ఒకప్పుడు ఎఫెసులో ఉన్న ప్రజలారా మీరెవరంటే అన్ని జనులు, మనం కూడా ఎవరము అన్ని జనులమే. అప్పుడు వాస్తవానికి ఇక్కడ ఏం జరిగిందంటే పరిస్థితులు, ఇది యూదులు లేదా ఇజ్రాయేల్ ధర్మశాస్త్రం ఏం చేసిందంటే మధ్యన భేదం తీసుకొచ్చింది, ద్వేషం తీసుకొచ్చింది. ఇక్కడ అన్ని జనులు ఈ మధ్యన ధర్మశాస్త్రం ఎలాగుందంటే అడ్డుగా ఉంది. యూదుల దేవాలయం ఉంటుంది, ఈ దేవాలయంకి అన్ని జనులకు ప్రవేశం ఉండదని బోర్డు ఉంటుంది. వీళ్ళు అన్ని జనులుగా ఉన్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఎఫెసులో ఉన్న ప్రజలారా క్రీస్తు రక్తమే కనుక రాకపోతే, మనకు మధ్యగా ఉన్నటువంటి గోడ కనుక తీసివేయకపోతే మన మెయ్యబోలేం ఎలాగంటే ఈ ధర్మశాస్త్రం ద్వేషం తీసుకొచ్చింది. ఎలాగంటే అన్ని జనులుగా ఉన్నప్పుడు దేవుడు ఎవరో ఎరగని వారు, వీరికి నిబంధన లేదు, వాగ్దానం లేదు. క్రీస్తుతో పాటు వాస్తవానికి వీళ్ళందరూ యూదులతో పాటు వీళ్ళు ఏమవుతారంటే అలా వారసులు కాకుండా పోయేవారు. అలాంటి పరిస్థితి దేవుడు క్రీస్తుని జగత్తు పునాది వేయబడుకునిపై క్రీస్తు ప్రభునందు దేవుడు ఏం ఏర్పాటు చేశారంటే యూదులకి అన్ని జనులకి మధ్య ఉన్నటువంటి ద్వేషం తీయడానికి ఏం జరిగిందంటే కలవరి శిలువలో దేవుడు క్రీస్తు యొక్క రక్తం ద్వారా ధర్మశాస్త్రం ఎప్పుడైతే కొట్టివేశాడో అప్పుడు ఏం జరిగిపోయిందంటే ఈ ఇరువురు కూడా ఏం చేయబడిందంటే ఒక్కటిగా చేయబడి వీళ్ళు మాత్రమే దేవుని దగ్గరగా ఉండేటువంటి వీళ్ళలో దేవునికి దగ్గరగా ఉండేటువంటి యూదులే కాకుండా ఇప్పుడు ఈ అన్ని జనులు కూడా ఏమైపోయారంటే సమీపస్తులుగా చేస్తుంది. ఎవరు దేన్ని బట్టి? క్రీస్తు రక్తం. ఒకవేళ క్రీస్తు రక్తమే కనుక కలవరిశిలో చిందించబడకపోతే మనమందరం ఎవరమంటే దేవునికి దూరస్తులం, ఎవరు తీయవసలొద్దు. కొలసి 1:20 అంటాడు, మరియు మీరు గతకాలమందు మీ దుష్క్రియల వలన మీ మనసులో కలిగిన విరోధ భావం వలన మీరు దేవునికి దూరస్తులు. మన యొక్క విరోధ భావం వలన మన మనసులో కలిగినటువంటి ఈ యొక్క దుష్క్రియల వల్ల మన దేవునికి ఏమైపోయామట, మనము దూరస్తులం అయిపోయాం. కొలసలో ఉన్న స్థానిక సంఘమైనా లేకపోతే ఎఫెసులో ఉన్న అన్ని జనులైనా, నేడు కడలిలో ఉన్నటువంటి స్థానిక సంఘమైనా, లేదా ఎక్కడున్నా కూడా అన్ని జనులు ఉన్న అందరూ కూడా ఎవరంటే దేవునికి దూరస్తులు. ఎవరు సమీపస్తులు అంటే రాత్రి మన పాట విన్నాం, ఎవరు భూలోకంలో సమస్త మానవుల కల్లా ఎవరు దేవుని ప్రజలు? రాత్రి పాట ప్రకారంగా ఇజ్రాయేలు తన సొంత జనాంగంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వారు మాత్రమే నిబంధన ప్రజలు. అలాగైనట్లయితే యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే ఈ ఇరువురిని ఏం చేస్తుందంటే ఉపయోగించిన రక్తం ఏం చేస్తుందంటే సమీపస్తులుగా చేస్తుంది. ఒకప్పుడు యూదులు మాత్రమే దేవునికి దగ్గరస్తులు, కానీ ఇప్పుడు ఎవరంటే యేసుక్రీస్తు యొక్క రక్తం వలన 13 వచనం చదువుతున్నాను. అయినను మునుపు అంటే ఎవరెళ్ళు శ్రద్ధగా పాఠం చదువుతున్న శ్రద్ధగా వినాలి. మునుపు అంటే క్రీస్తులో రాక మునుపు ఎఫెసులోని స్థానిక సంఘమా మీరెవరంటే ఒకప్పుడు మీరు అన్ని జనులుగా ఉన్నప్పుడు మీరెవరంటే దూరస్తులై ఉన్నారు. మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఏమైపోయారంటే సమీపస్తులయ్యారు. మనం కూడా అంటాం, ఈ మాటలు ఉపయోగిస్తాం, సమీపం దూరం. వివాహ బంధంలో జరిగినప్పుడు ఓ 2 కుటుంబాలు దూరంగా ఉంటాయి. ఎప్పుడైతే వివాహం అయిపోయింది, నిబంధన చేర్చబడ్డారో కుటుంబాన్ని బట్టి అందరూ ఏమవుతారు, మనందరూ దగ్గర బంధువులు అంటాం. అప్పుడు ఏమైపోయారు, సమీపస్తులు. అప్పటి వరకు ఎవరు, దూరం. మీకు అర్థమవడం కోసం చెప్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే యూదులకి అన్ని జనులకి మధ్యన ధర్మశాస్త్రం అనేది భేదంగా ఉండేది. అలాగే అన్ని జనులు మీరు ఎలాంటి స్థితి అంటే దేవుని లేనివారు, నిబంధనలు లేనివారు, వాగ్దానం లేనివారు. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఏం చేశారంటే జగత్తు పునాది వేయబడకునిపై క్రీస్తు ప్రభువునందు ఆయన రక్తం వలన ఉభయుల్ని ఏం చేయాలనుకున్నాడంటే ఏకము చేసి ఇరువురిని ఏం చేయాలనుకున్నాడంటే సమీపస్తులుగా చేయాలనుకున్నాడు. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే దేవునికి మనల్ని ఏం చేసి దూరస్తులైనట్టు మనల్ని దేవునికి సమీపస్తులుగా
చేసింది. ఆనాడు ఎఫెసులో ఉన్న సాని సంఘమైనటువంటి అన్యజనులైనను నేడు మనమైనను అన్యజనులమే కేవలం క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి దేవునికి మనం ఏమైనా సమీపస్తులై ఉన్నాం. లేకపోతే మనందరము కూడా దేవునికి దూరస్తులమే. పరలోకం లేదు, నిత్యజీవం లేదు, దేవుడు లేరు, ఎవరు లేరు. నిజంగా క్రీస్తు ప్రభువు లేకపోతే మనకు అటువంటి భాగ్యం లేదు. క్రీస్తు యొక్క రక్తం అనేది చిందించబడి ఎంత భాగ్యం అంటే యూదులతో పాటు మనం సమాన వారసులుగా చేస్తుంది. యూదులకి ఎంత హక్కు ఉందో నేడు అన్యజనులు కూడా అంతే హక్కు ఉందంటే దేవుని దగ్గర ఏం లేదంటే జాతి భేదం లేదు. మానవ జాతి అంతా కూడా ఒకటే. ఎంత భాగ్యమో చూడండి ఒకసారి. క్రీస్తు యొక్క రక్తం నీ జీవితంలో ఏం చేస్తుంది? ఒకటి నీ నిర్జీవ క్రియలు విడిచిపెడతాడట్టి జీవకాల దేవుని సేవిస్తుంది, నీతిమంతుగా తీస్తుంది, ప్రతి పాపను విడుదల చేస్తుంది. అలాగే దేవుని కొరకు మనుషులను కొంటుంది. అలాగే ఇంకేం చేస్తుందంటే మన పాపం నుండి విమోచిస్తుంది, అనగా మన అపరాధం క్షమాపణ కలిగిస్తుంది క్రీస్తు యొక్క రక్తం. ఇంకా నీ జీవితంలో క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే నూతన నిబంధన మరియు కొత్త నిబంధన ఇచ్చింది. లేకపోతే నువ్వు దేవుని ఎదుట నీతిమంతుగా తీర్చబడలేవు, దేవుని ఎదుట నువ్వు బ్రతకలేవు. ఎందుకంటే 613 ఆజ్ఞల్ని 10 ఆజ్ఞల కింద దేవుడు చేస్తున్నాడు. అలాగే క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే మన దెబ్బలకు ఏం కలిగించిందంటే స్వస్థత కలిగిస్తుంది. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే మన మృతుల్లో నుంచి లేపుతుంది. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే దేవునికి మనల్ని ఏం చేస్తుంది? సమీపస్తులుగా చేస్తుంది. లేకపోతే మనందరం ఎవరమంటే దేవునికి దూరస్తులు. అలాగే క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే గ్రంథం చూద్దాం, దేవునితో మనల్ని ఏం చేస్తుందంటే సంధి చేస్తుంది. సంధి చేస్తుందమ్మా, చూద్దాం. కొలసలు రాసిన పత్రిక 1:20 దేవునితో మనకు సంధి చేస్తుంది. కొలసి 1:20 ఆ రక్తం ఏం చేస్తుందంటే అమ్మ మనల్ని సంధి అనగా చెప్తాను, నేను అన్నీ వివరిస్తాను. కొలసలు రాసిన పత్రిక 1:20 చదువుతున్నాను. ఆయన అందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువు రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమునవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందువైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోలేని తండ్రి అభిష్టమైను. సరిపోతుంది. ఇక్కడ ఏమన్నాడమ్మ, ఇక్కడ కొలసలుంటే సాని సంఘానికి అపోస్తలులు తెలియజేసిన సమాచారం ఏంటంటే ఇక్కడ అన్నాడు ఆయన యందు, ఎవరి యందు? క్రీస్తు ప్రభునందు సర్వ సంపూర్ణత నివసింపవలనియు అవి ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి. సంధి అనగా సమాధానం. సంధి అంటే ఏంటమ్మా? సమాధానం. అలా సమాధానం ఏంటి? భార్యాభర్తల మధ్యన సమాధానం ఉండాలి, కుటుంబాల మధ్యన సమాధానం ఉండాలి. ఈ మన మాటలు వింటుంటాం. వీళ్ళు భార్య భర్తలు ఉంటారు కానీ వీళ్ళకి సమాధానం లేదు, కుటుంబం ఉంటారు కానీ వీళ్ళ మధ్యనే లేదు సమాధానం. ఈ పదాలు వింటుంటాం మనం. అలాగే వాస్తవానికి పాపము చేయి ప్రతివాడు దేవునికి ఏమై ఉన్నాడు? శత్రువు అయి ఉన్నాడు. రోమిల రాష్ట్ర పత్రిక 5 ఎవరు రాసుకోవాల్సిన వినండి. ఫస్ట్ రోమిల రాష్ట్ర పత్రిక 5:10 ఏలయనగా మనం శత్రువై ఉండగా, అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు రోమలో ఉండే సాని సంఘానికి, ఏలయనగా మనం శత్రువై ఉండగా ఏమై ఉన్నారంటే ఒకప్పుడు వీళ్ళు శత్రువులు. మనమంటే ఎవరిక్కడ? అపోస్తలుడు పౌలు రోమలో ఉండే సంఘం. ఒకప్పుడు మీరు ఎవరంటే మనము శత్రువులు. ఈ శత్రుత్వం ఎలాగొచ్చింది? ఎలాగొచ్చిందమ్మా? మన కొలస పత్రిక చదువుకుని కింద 21 ఉంటుంది. మరియు మీరు గతకాలమందు దేవునికి ఏమైనారు? దూరస్తులు. ఎలాగంటే మీ మనసులో కలిగినట్టు విరోధ భావం వలన, మీ దుష్క్రియల వలన దేవునికి మీరు ఏమైపోయారు? దూరస్తులుగా ఉన్నారు. అంటే విరోధులన్నా శత్రువులన్నా ఒకటేనండి. ఎందుకంటే ఏజ్కేల్ గ్రంథంలో చెప్తారు 14:12 ఏ దేశమైందైతే, ఏ రాష్ట్రం అయితే, ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే నా దృష్టికి విశ్వాసఘాతకమై పాపం చేస్తుందో నేను దానికి విరోధిని. కాబట్టి దేవుడు అంట పాపం చేసే ప్రతి వారికి ఏమైంటాడంట? విరోధి. అలాగనట్లయితే మనం పాపం చేసినట్లయితే మనం దేవునికి ఏమవుతున్నామంట?
రోమిల రాష్ట్ర పత్రిక 5:10 అంటాడు, ఏలయనగా మనం శత్రుమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనతో సమాధానపరచబడినలా ఆయన ద్వారానే మనం రక్షించబడదాము. ఆయన ద్వారా ఇప్పుడు మనం సమాధాన స్థితి పొంది ఉన్నాము. కాబట్టి ఏం జరిగిందంటే, మనము క్రీస్తులో రాకమునుపు లోకంలో జీవించినప్పుడు, పాపంలో జీవించినప్పుడు, అన్ని జనులుగా ఉన్నప్పుడు మనం ఎవరమంటే దేవునికి శత్రువులం. శత్రువులైపోయిన మనము వాస్తవానికి ఈ శత్రువులైపోయిన వారు ఎవరమ్మా? మానవులు. ఈ మానవులు ఏం జరగాలి? దేవునితో శత్రుత్వం అనేది క్షేమకరమ. దేవునితో మనుషుడు ఏం జరగాలంటే సమాధాన పడాలి. దేవుడు ఆ సమాధానం ఎలా పడతారంటాడు? యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల సమాధాన పడతాడు. కొలసలో సంగతితో దేవుడు చెప్తున్నాడు, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి, యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తం చేత మనం దేవునితో ఏం చేయబడుతున్నాం? మనం సంధి చేయబడుతున్నాం. ఈ మాటకు అర్థం కావాలంటే మనందరికీ తెలుసు ఉదాహరణ, ఎవరు తీయాల్సిన లేదు. లోకసువార్త 14:31 అంటాడు, ఏ రోజైనను యుద్ధం చేయబోచున్నప్పుడు 10,000 మంది సైన్యం కలిగిన రాజు 20,000 మంది సైన్యం కలిగిన రాజుతో యుద్ధం చేయబోవడానికి వెళ్ళినప్పుడు తాను మొదట కూర్చుండి తాను ఎదిరింపడానికి శక్తి కలదో లేదని మొదట కూర్చుని తగులుబాటు చేసుకుని, ఒకవేళ తను ఎదిరింప శక్తి లేనప్పుడు రాయబారం పంపి సంధి చేసుకుంటాడు. అంటే ఉదాహరణకి 10,000 మంది సైన్యం కలిగి ఉన్నాడు, 20,000 మంది సైనికులు. ఎవరు బలవంతులు ఇందులో? ఎవరు బలవంతులమ్మా? 20,000 మంది సైన్యం కలిగిన వాడే బలవంతుడు. కాబట్టి 10,000 మంది సైన్యం కలిగిన వాడు ఒకవేళ తను ఎదిరించడానికి శక్తి లేదనుకో, ఈ యుద్ధం అనేది జరగబడుతున్నప్పుడు ఆయన రాయబారం పంపి ఏం చేస్తారంటే, రాయబారం పంపి సంధి చేసుకుంటాడు. సంధి అనగా సమాధానం. ఏంటంటే, ఇదిగో నేను ఏం చేయబోతున్నానంటే నీతో యుద్ధం చేయలేను, కాబట్టి ఇదిగో మన ఇద్దరు సమాధాన పడదామన్నప్పుడు రాయబారం పంపించి యుద్ధం జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే రాయబారం పంపిస్తాడో రాజు ఏం చేస్తారంటే తనతో సమాధాన పరుచుకున్నప్పుడు వారిద్దరి మధ్య ఏముండదంటే శత్రుత్వం ఉండదు. అలాగనట్లయితే పరలోకమున్న దేవుడేమో బలవంతుడై ఉండి మనమేమో బలహీనమై ఉన్నప్పుడు, దేవునికి మనం శత్రుమైపోయినప్పుడు మన దేవుడు ప్రేమించి ఏం చేశాడంటే జగత్తు పునాది వేయబడపునిపే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనతో సమాధాన పడాలని దేవుడు ఏం చేశాడంటే జగత్తు పునాది వేయబడకునిపే క్రీస్తు యొక్క రక్తాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇక క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే దేవునితో నేనేం చేస్తుంది, మనకు సంధిని సమాధాన స్థితిని తీసుకొచ్చింది. క్రీస్తు యొక్క రక్తమే లేకపోతే మనం ఎలా మిగిలిపోతామంటే దేవునికి శత్రువులుగా, దేవునికి విరోధులుగా మిగిలిపోతాము. దేవుని విరోధులైన వారిని రేపొద్దున దేవుడు ఏం చేయబోతున్నాడంటే, విరోధులను ఏం చేయబోతున్నామైనా చక్కగా ఉంచబోతున్నాడా? దహించి వేయబోతున్నాడు. ఎబ్రీ పత్రిక 10:20 అంటాడు, దేవుడు అంట తనకు శత్రులైన వారిని విరోధులైన దహించబోవు తీక్షమైన అగ్ని సిద్ధపరిచాడు. దేవునికి శత్రువుగా మిగలటం అనేది శాపగ్రస్తమైనటువంటి జీవితము. దేవునికి శత్రువులుగా ఎవరో ఉండకూడదు. ఒకప్పుడు ఇలా కొలసలు ఉన్న స్థానిక సంఘం ఎవరంటే దేవునికి శత్రువులు. దేనిని బట్టి అంటే వారి యొక్క గతి స్థితిని బట్టి, వారి యొక్క దుష్క్రియలను బట్టి, వారి పాపమును బట్టి దేవునికి శత్రువులు అయిపోతే దేవుడు క్రీస్తు యొక్క రక్తము ద్వారా సంధి చేసుకున్నాడు. సంధి అనగా సమాధానపరుచుకున్నాడు. వీళ్ళిద్దరు దేవునికి కొలసలున్న స్థానిక సంఘానికి మధ్య సమాధాన స్థితి వచ్చింది. అప్పుడు ఏముండదంటే వాళ్ళ మధ్యన శత్రుత్వం ఉండదు. అలాగే ఆ శత్రుత్వం పోయి సమాధానం రావడం గల కారణం ఏంటంటే క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి దేవునితో ఆనాడు వారు సమాధాన పడ్డారు. నేడు మనము కూడా దేవునితో ఏం చేయబడ్డాము? సమాధాన పరచబడ్డాం. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే మనల్ని దేవునితోటి సంధి చేసింది, సమాధానపరిచింది. ఒకవేళ దేవునితో కనుక మనం సమాధానపరచబడకపోతే, మనం దేవునికి శత్రువుగా మిగిలిపోతే రేపు పొద్దున దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన పరలోకంలో అగ్నిజ్వాలను తీసుకొస్తున్నాడు. తన దూతను కనబరచు దూతలను కనబరచు అగ్నిజ్వాలతో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడంటే విరోధుల్ని దహించబోతున్నాడు. కాబట్టి మన దేవునికి ఎవరో కూడా విరోధులన్నా శత్రువు అన్న ఒకటే. దేవునికి మన శత్రువు ఉండకూడదు. శత్రువులైన వారు దేవునితో ఏం జరగాలంటే సమాధాన పడాలి. అలాగూ కొలసలోని స్థానిక సంఘం సమాధాన పడింది. నేడు మన మధ్యన కూడా అనేక మంది ఏం చేయబడ్డామంటే క్రీస్తు యొక్క రక్తము నా కొరకే చిందించబడింది అని ఆయన రక్తం ద్వారా మనందరం ఏం చేయబడ్డామంటే దేవునితో సమాధానపరచబడ్డాము. సమాధానపరచబడకపోతే మనము రేపొద్దుట శాపగ్రస్తమైన జీవితాన్ని అనిపించబోతున్నాం. అందుకే క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే దేవునితో మనకు సంధి చేసింది. అలాగే క్రీస్తు యొక్క రక్తం ఇంకేం చేస్తుందంటే కొన్ని విషయాలు మరొకసారి చూద్దాము. మనం ప్రకటన గ్రంథం 1:6 చూద్దాం. ప్రకటన గ్రంథము 1:6 చదివినప్పుడు పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంటే విడిపిస్తుంది క్రీస్తు యొక్క రక్తం.
ప్రకటన గ్రంథము 1:6. 228వ పేజీ నెంబరు. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగములు కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, ఇక్కడ ఏడు సాని సంఘాలకి, ఆశయాలు ఉన్న ఏడు సాని సంఘాలకి యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి ప్రకటన, బయలుపాటు, ప్రత్యక్షత ఏంటంటే, ఇదిగో ఆయన ఏం చేస్తారంటే మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనం విడిపించిన వానికి. ఎవరు విడిపించింది మనల్ని? క్రీస్తు యొక్క రక్తం అనేది మన పాపము నుండి విడిపించింది. క్రీస్తు కనుక రక్తం చిందించబడకపోతే మన పాపం నుండి మనకేం లేదు, విమోచన లేదు. కాబట్టి క్రీస్తు తన రక్తం వలన మన పాపముల నుండి విమోచించిన వానికి యుగయుములకు ఏం కలుగును గాక? మహిమ కలుగును గాక. విమోచించిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి విమోచన ఏర్పాటు చేస్తుంది తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి ఆయన రక్తం ఏం చేస్తుందంటే మన పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని విడిపిస్తుంది. క్రీస్తు యొక్క రక్తం, ఆయన రక్తం కనుక చిందించబడకపోతే, దేవుడే జగత్తు పునాది వేయబడకపోతే, ఏర్పాటు చేయకపోతే, ఆయన భూలోకానికి వచ్చి కలవరిశీల్లో ఆయన బలవ్వకపోతే, ఆయన రక్తం చిందించబడకపోతే మన పాపం నుండి ఎవరో ఒకడు ఏం చేయలేరంటే విడిపించలేరు. ఎందుకంటే మనకు తెలుసు, మేక గ్రంథులు గత వారంలో మనం ఆలోచించాం. ఒక మేక భక్తుడు వచ్చి అని చెప్పి, ఏమి తీసుకొని వచ్చి నేను దర్శిందును, ఏమి తీసుకుని వచ్చి నేను దర్శిందును, వేలాది నదులంత విస్తారత వెళ్ళినా, దాహం పలిన, వేల కొలది పొట్టు వెళ్ళినా, వేలాది నదులంత విస్తార తైలమున, లేకపోతే కనుక జ్యేష్ఠఫలనేవునా, గర్భఫలనేవునా, ఏమిస్తే నా పాపానికి క్షమాపణ కలుగుద్ది అన్నప్పుడు అని చెప్పున్నాడు, ఓ మనుషుడా, నువ్వేమిచ్చిన ఏం కలగదంటే పాప క్షమాపణ అనేది అనుగ్రహించదు. ఎందుకంటే దేవుడు జగత్తు పునాది వేయబడుకొనిపై దేవుని యొక్క కృప ఏర్పాటు అంటే క్రీస్తు యొక్క రక్తాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రక్తం వలన మనుషులు ఏం చేయబడుతున్నారంటే పాపం నుండి విమోచించబడుతున్నారే కానీ, నువ్వు భూలోకంలో ఏ సంపద ఇచ్చినా, ఎంత ధనం ఇచ్చినా, నీ పాపం నుండి నేనేది కూడా విడిపించలేదు. కేవలం క్రీస్తు యొక్క రక్తం మాత్రమే మన పాపము నుండి విడిపిస్తుంది. నువ్వు ఎక్కడికో నదిలోకి వెళ్ళి మురిగినా, లేకపోతే ఏం చేసినా నీకేం కలగదండి, పాపక్షమాపణ అనుగ్రహించబడదు. కేవలం దేని బట్టి కలుగుద్ది? కేవలం క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి కలుగుద్ది. అలాగే ఇంకేం కలుగుద్ది అంటే, క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే మనను పరిశుద్ధపరుస్తుంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 13:12 మనలను పరిశుద్ధపరుస్తుంది. ఎబ్రి 13:12 క్రీస్తు యొక్క రక్తము నీ జీవితంలో ఏం చేస్తుంది అన్నప్పుడు మనము కొన్ని విషయాలు ఆలోచన చేస్తున్నాం. మన పాపం నుండి విమోచిస్తుంది, అనగా మన అపరాధులను క్షమాపణ కలిగిస్తుందని, నూతన క్రొత్త నిబంధనని కలిగిస్తుందని ఇచ్చిందని, మన దెబ్బలకు స్వస్థత కలిగిస్తుందని, క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుంది? మృతుల్లో నుండి లేపుతుందని, క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుంది? దేవునికి సమీపస్తులుగా చేస్తుందని, క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే దేవునితో మనం సంధి చేస్తుందని, క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే మన పాపము నుండి విడిపిస్తుందని, క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఎబ్రి 13:12 చూద్దాం ఒకసారి వచనాన్ని. అందరూ తీసుకున్న బైబిల్. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. కాబట్టి యేసుక్రీస్తు వారు భూలోకంలో శ్రమ పొందింది దేని కొరకంట? తేటగా చెప్పాడు. ఆయన రక్తం, తన స్వరక్తము చేత మనుషులు ఏం చేయడానికంట? పరిశుద్ధపరచడానికి. ఎందుకంటే పాపం చేతనో అపరాధం చేతనో చనిపోయినటువంటి వ్యక్తిని, అపరిశుద్ధుడైపోయిన వ్యక్తిని క్రీస్తు యొక్క రక్తం ఏం జరగాలంటే పరిశుద్ధపరచడానికి ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే శ్రమ పొందాడు. ఆయన శ్రమ అనిపించాడు.
ఆయన శ్రమ 33.5 సంవత్సరాలను జీవించినప్పుడు ఆయన ఎలా జీవించాడని మనకు తెలుసు. ఎవరో తీయవసరం లేదు. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో మహారాజంతోనూ, కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చెల్లింపునందున ఆయన కుమారుడయ్యుండి ఆయన ఏం చేయబడ్డాడు? అంగీకరించబడ్డాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇది నా సొంత మాటలుగా హెబ్రీ పత్రిక 5:7 చెప్తుంటాడు. కాబట్టి క్రీస్తు ప్రభువారు శ్రమను ఎందుకు అనిపించారంటే తన స్వరక్తము చేత ప్రజలందరినీ కూడా పరిశుద్ధపరచడానికి. ఆనాడు ప్రధాన యాజకుడు ఎలాగైతే గవని ఎదుట ఒక దూడను వధించి శిరస్సు ఖండించి దాన్ని ఎప్పుడైతే రక్తం చేతబట్టుకుని ప్రజల కొరకు అట్టుకెళ్ళి కరుణాపీఠ మీద పెడతాడో అప్పుడు ఏం చేయబడుతుంది? మనుషులందరూ కూడా ఏం చేయబడుతుంది? పాపాలన్నీ కూడా క్షమించబడి వారు పరిశుద్ధపరచబడుతున్నారు. అలాగనట్లయితే క్రీస్తు ప్రభువారు కూడా ఏం చేస్తున్నారంటే ఆయన మనందరి నిమిత్తము శ్రమ అనిపించాడు. ఆయన ఎందుకు శ్రమ అనిపించాడంటే మనందరినీ ఏం చేయడానికంటే పరిశుద్ధ పరచడానికి. ఎందుకంటే పరలోకన దేవుడు పరిశుద్ధుడు, క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు. ఆయన సముఖంలో రేపొద్దుడు మనం యుగంగా నివసించాలంటే ఎవరు పడతారు వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. కాబట్టి ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి దేవునితో పాటు మనం యుగయుగాలుగా జీవింపచేయడానికి తీసుకెళ్ళడానికే క్రీస్తు భూలోకానికి వచ్చి ఆయన శ్రమ పొంది ఆయన కలవరిశిల్లో బలైంది ఎందుకు కొరకంటే కేవలం మనల్ని పరిశుద్ధపరచడానికి. ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది. ఎంత భాగ్యమండి! క్రీస్తు రక్తంలో మాత్రమే మనుషుడు పరిశుద్ధపరచబడుతున్నాడు. క్రీస్తు రక్తం వల్లనే మనుషుడు పాపం విమోచించబడుతున్నాడు. క్రీస్తు యొక్క రక్తమే కనుక లేకపోయినట్లయితే మానవ జాతికి ఏమి కూడా లేవన్నమాట. అలాగే క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే అపవాదిని ఓడింపచేస్తుంది. క్రీస్తు రక్తం లేకపోతే మన అపవాదిని ఏం చేయలేము? జయించలేము. ప్రకటన గ్రంథం 12:11 చదివినప్పుడు అపవాది మీద విజయాన్ని అనుగ్రహిస్తుంది. ఏంటి? మనం చాలామంది అంటుంటాం, చాలా సింపుల్గా మాట్లాడతాం. ఏమని? ఏ చిన్న సమస్య చేసినా మనం చేసేసి ఎవరిని అంటామంటే ఈ అపవాదిని నన్ను ఏడిపించేస్తున్నాడు అందుకే ఇలాగ ఇప్పుడు నేను అంటారు. అపవాదిని జయించాలంటే ఏం జరుగుద్దంట? ప్రకటన గ్రంథము 12:11 చూద్దాం. అందరు తీసుకోండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు కానీ మరణం వరకు తన ప్రాణములు ప్రేమించిన వారు కారు. అంటే మొదటి శతాబ్దంలో ఉండే క్రైస్తవులు కానీ అపోస్తులు కానీ ఎలాగైతే యేసుక్రీస్తు లోకాన్ని జయించారో అపవాదిని జయించారో అలాగే వారు కూడా ఏం చేయబడ్డారంట? దేన్ని బట్టి జయించారంటే వాళ్ళు ఆలోచించండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి. దేని బట్టి అంట? గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి. గొర్రెపిల్ల రక్తంలో నువ్వు కడగబడితే అపవాదిని ఏం చేయగలుగుతావు? నువ్వు విజయించగలుగుతావు. లేకపోతే అపవాదిని ఓడించలే. ఎందుకంటే కింద వచనంలో చెప్తాడు, 12వ వచనంలో ఒకసారి చదువుద్దాము. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమ మీకు శ్రమ. అపవాది తమకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధం కలబడ మీ ఎద్దకు దిగివచ్చున్నాడని చెప్పాను. అందుగుంచే పేతురు పత్రికలో చెప్తాడు, అపవాది గర్జించు సింహం వలె ఎవరు మృంగుదనని తిరుగుచున్నాడు. అయితే అపవాదిని ఓడించాలంటే నీ వల్ల కాదు, నా వల్ల కాదు. అపవాదిని మనం ఓడించాలంటే అపవాది ఎలాగొస్తారంటే నీ నేరుగా రాడు, ఎలా వస్తాడో కూడా తెలీదు. నేనేం చేస్తానంటే క్రీస్తు యొక్క సరళత నుండి, ప్రేమ నుండి, పరిశుద్ధత నుండి, నీ రక్షణ నుండి అని తప్పించడానికి ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఎప్పుడు తిరుగులాడుతూనే ఉంటాడో. ఆయన జయించాలంటే, ఆయన మీద విజయం పొందాలంటే జయించినటువంటి యేసు యొక్క రక్తం నువ్వు ఏం చేస్తుందంటే అపవాదిని ఏం చేయగలుగుతుందంటే జయింపజేయటట్టుగా చేస్తుంది. నువ్వు క్రీస్తు యొక్క రక్తం లేకపోతే కనుక నువ్వు అపవాదిని ఏం చేయలేవంటే దీన్ని బట్టే అని మాట్లాడుతాను. ఎందుకంటే ఆయన రక్తం ఏం చేస్తుందంటే మనకి విజయం చేకూరుస్తుంది. కాబట్టి యేసు రక్తమే జయిస్తా, కానీ ఎలా జయిస్తుందో తెలియదు. కానీ మాట్లాంటారు కానీ వాస్తవానికి దానికి అర్థం తెలియదు. ఓ మంత్రం కింద ఉపయోగిస్తారు కానీ వాస్తవానికి యేసు రక్తమే చేయు అన్నిటికి కానీ ఆయన చూసుకోడు. ఆయన రక్తం ఏం చేస్తుందంటే మనల్ని అపవాది మీద జయాన్ని విజయాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి క్రీస్తు యొక్క రక్తం వలన ఎంత దేవుడు ఎన్ని సంకల్పించాడో ఒకసారి ఆలోచన చేస్తే నీ జీవితంలో క్రీస్తు రక్తం ఏం చేస్తుంది? 17 పాయింట్లు ఆలోచన చేసాం.
క్రీస్తు రక్తం మన జీవితంలో ఇది చేస్తుందనే సత్యం మనం ఎప్పుడైనా ఎరుగున్నామా? క్రీస్తు రక్తం అంటే మనకేదో చిన్న ఆషామాషీగా చూస్తాం అంతే. బాప్తిసంలో క్రీస్తు రక్తం ప్రోక్షించబడతదంట అని చెప్పేసరికి మనం నమ్ముతాము. నమ్మమని కాదు గానీ, అసలు దానివల్ల ఏం జరిగిందో అనేటువంటి సత్యం అనేది నేడు క్రైస్తవులు తెలవకుండా పోతుంది. అందుగురించి ఏం చేస్తున్నారంటే, ఏదో బాప్తిసం పొందాము, మళ్ళీ మునుపటి జీవితం ఎలాగుందో, ఇప్పుడు అదే జీవితం. మరి క్రీస్తు రక్తం వల్ల నేనేం చేయబడింది? క్రీస్తు రక్తం వల్ల నాకు జీవితంలో ఏం జరిగిందో, ఏ వ్యక్తి అయినా కూడా ఆయన త్యాగాన్ని, రక్తాన్ని యొక్క త్యాగాన్ని బట్టి గుర్తించినట్లయితే, ఏ మనుషుడు కూడా ఏం చేయడండి, తన ఇష్టానుసారమైన జీవితం జీవించడు. తన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు కోసం బ్రతుకుతాడు. అందుకని వారు గొర్రెపిల్ల వారు ఏం చేశారు? గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి వారు ఏం చేశారంటే, అపవాదిని ఏం చేశారంటే వారు జయించారు. వారు మొదటి శతంలో జయించడానికి కారణం ఏంటి? రోమా ప్రభుత్వం హింసించిన, లేకపోతే కనుక ఆనాడు రోమా ప్రభుత్వాన్ని వెంట పెట్టుకుని అపవాది వారిని ఇబ్బంది పెట్టిన క్రైస్తవుల్ని, యూదులు కూడా కొంతమంది క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏం మారలేదంటే, వారు ఆ అపవాదిని ఎప్పుడు కూడా ఓడిపోలేదు. అందరిని జయించడం కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ఎలాగైతే జయించగలిగారో, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడిన ప్రతివాడు కూడా ఏం చేయబడతాడు? రక్తం బట్టి వారు ఏం చేయగలుగుతారు? అపవాదిని జయించగలరు. ఎందుకంటే అపవాది కొంచెం సమయమని బహు క్రోధం గల వాడే వచ్చున్నాడు. ఎవరు మనం రక్షణ పొందామో అందుగురించే కదా అపోస్తలుడు చెప్తాడు, మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనగించుకోండి. ఎందుకంటే ఒకవేళ దాన్ని మనం ఏం చెబుతుంది? పోగొట్టుకునే పరిస్థితులు ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే, మనం రక్షణ పొందేసాం కదా, మనం ఎలాగైనా నిత్యత్వానికి వెళ్ళిపోతాం అన్నట్లయితే, ఒకవేళ నువ్వు రక్షణని అన్య సప్రలా పోగొట్టుకోవచ్చు, దేమాలా పోగొట్టుకోవచ్చు, అలెగ్జాండర్లా పోగొట్టుకోవచ్చు, హుమేనిలా పోగొట్టుకోవచ్చు. అనేక మంది తప్పిపోయారు. కారణం ఏంటంటే అపవాది. వాళ్ళు పోగొట్టుకున్న తర్వాత అంతెందుకు, యేసుక్రీస్తుతో పాటు ఉన్నటువంటి ఇస్కరియోతు యూదే పోగొట్టుకున్నాడు. ఏంటి, నేను పోగొట్టుకోలేను అనుకోవడం అనేది అది అవివేకం అవుతుంది. అందుకే భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడు, వారు విజయం చేకూర్చాలంటే క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టే. ఎంత మెలుగుగా ఉండాలి చూడండి ఒకసారి. అపవాది అంటే ఎలా ఉన్నాడంట? కొంచెం సమమైన బహుక్రోధం గలవాడే. ఇదే మాట అక్కడ మాట్లాడుతాడు అపోస్తలుడైన పేతురు గారు. అపవాది గర్జించు సింహం వలె ఎవరు మృంగుదునా అని ఏం చేస్తున్నాడంటే ఆయన తిరుగులాడుచున్నాడు. ఎందుకంటే దేవుడు వారి కొరకు ఏం సిద్ధపరిచాడమ్మా? అపవాది వారి దూతలకి గొప్ప ప్లేసు ఏంటది? నిత్యాగ్ని. అతను ఒక్కడే వెళ్ళిపోవడం ఇష్టం లేకుండా పరిశుద్ధులైన ఎవరినైనా కొంతమందిని తనతో పాటు తీసుకెళ్ళిపోవాలని తన సైన్యం ఎలాగ తనతో పాటు ఉంటుంది. తన సైన్యం కానివారు ఎవరంటే దేవుని బిడ్డలైన వారు. ఆ దేవుని బిడ్డలైన వారిని ఏం చేయబోతున్నాడంటే, ఎలాగైనా రక్షణలోంచి పోగొట్టేసి ఎలాగైనా సరే తనతో పాటు ఈడ్చుకుపోవాలని కొంచెం సమయం ఉందని అతను గుర్తెరుగుతున్నాడు. కానీ మనం అనుకున్నామా ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది అనుకున్నా కానీ వాస్తవానికి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంతో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ మనమేమనుకున్నామంటే, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, రేపు మారదాం, ఎల్లుండి మారదాం, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉందని పోస్ట్ పోన్ చేసుకున్నా. కానీ వాస్తవానికి అపవాది అయితే వాడు గుర్తిరిగాడు, సమయం కొంచెం ఉందంట. ఆ మాట అద్భుతమైన మాట మాట్లాడచ్చండి 12వ వచనంలో. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధం గలవాడు మీ యొద్దకు దిగువచ్చున్నాడు. అపవాది ఏం చేయబోతున్నాడు మనందరికీ తెలుసు. కొరింథీయుల సాని సంఘానికి అపోస్తలుడు చెప్పాడు ఏమనంటే, క్రీస్తు యొక్క సరళత నుండి అపవాది లేదా మిమ్మల్ని ఆ కుయుక్తి చేత మిమ్మల్ని మోసపరచాలని ప్రయత్నం చేస్తున్నాడు. అవ్వను మోసపరిచినట్టుగా సాతాను మిమ్మల్ని కూడా మోసపరిచినేమని నేను భయపడుతున్నాను. అదేంటి, అపోస్తలుడు ఎందుకు భయపడాలి? ఎవరో కొరింథీయుల సైన్యం కోసం ఈయన ఎందుకు భయపడాలి? ఎందుకంటే అపవాది కుయుక్తి కలిగి అవ్వను ఎలాగైతే మోసగిచ్చాడో, అలాగే క్రీస్తు యొక్క సంఘంలో ఉన్నవారిని, దేవుని రాజ్యంలో ఉన్నవారిని, ఎవరైతే క్రైస్తవులో ఎవరైతే విమోచించబడ్డారో, ఎవరైతే పరిశుద్ధపరచబడ్డారో వారిని క్రీస్తు యొక్క సరళత నుండి, ప్రేమ నుండి తొలగించడానికి అపవాది ఏం చేస్తున్నాడంటే, కొంచెం సమయం ఉందని ఆయన తిరుగులాడుచూ ఉన్నాడు. ఆయన జయించాలంటే, ఆయన విజయం పొందాలంటే నువ్వు ఏం జరగాలి? క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టే నువ్వేం చేయగలుగుతావు? జయించగలుగుతావు తప్ప నీకు నువ్వేదైనా చేయగలవు అనుకుంటే నీ వల్ల కాదు, నా వల్ల కాదు. కేవలం క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి, దేవుని సహాయంతో, క్రీస్తు యొక్క సహాయంతో, పరిశుద్ధ సహాయంతో తప్ప మనం అన్నేం చేయలేమంటే ఎదిరించలే. చాలామంది చూడండి, నేను చిన్న సమస్య వచ్చిందండి, శోధించబడిపోయినండి, అది నన్ను శ్రమలో పాపంలో పడేస్తాడు అంటారు. అంటే ఏం చేయలేకపోయి మనం జయించలేకపోతున్నాం. ఆ జయించబడం కారణం ఏంటంటే, నిజంగా క్రీస్తు యొక్క రక్తం నువ్వు కడగబడితే, పరిశుద్ధపరచబడితే, క్రీస్తు రక్తమే కనుక నీలో ప్రవహిస్తున్నట్లయితే నువ్వేం చేస్తావంటే, నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావంటే అపవాదిని జయించగలుగుతావు. ఇది చిన్న చిన్న విషయాల కింద ఉంటాయి, కానీ దేవుని దృష్టిలో ఇది పెద్ద సమాచారం. కాబట్టి క్రీస్తు రక్తం అనేది దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేశాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ రక్తం అనేది వాస్తవానికి ఇవన్నీ జరగాలంటే
కేవలం క్రీస్తు రక్తాన్ని బట్టే జరుగుతుంది తప్ప ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం వల్ల మనకేం కలగదంటే దేవుడు ఏవైతే సంకల్పించాడో ఇవన్నీ మనకు అనుగ్రహించబడవు. ఎబ్రీ పత్రిక 9:12 వచ్చిన చదువుదాం, ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 9:12 వచ్చును 10-4 వచనాలు చదువుకుని ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 9:12 వచనము మరియు 10:4 వచనం చదువుకుందాం. అందరు తీసుకోండి. మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తము మైలుపడి వారి మీద ఆవుదోడు బూడిదే చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిని కల్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం జీవికలు విడిచి జీవంగల దేవుని సేవించడం మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి ఏం జరుగుతుందంటమ్మా, మేకల యొక్కయు కోడిల రక్తంతో కాక తన స్వరక్తంతో క్రీస్తు ప్రభు వారు కలవరి శిలువలో తన రక్తాన్ని చిందించి తన రక్తం చేతబట్టుకుని పరలోకాన్ని ప్రవేశించింది. ఎందుకొరకంటే ఆ నిత్యమైన విమోచన సంపాదించడానికి ఆయన ఏం చేశాడంటే బలి అయిపోయి వెళ్ళిపోయాడు. వాస్తవానికి ఏ మనుషుడు కూడా విమోచన ఎలా కలగదంటే ఎడ్ల యొక్కయు మేకల రక్తం బట్టి ఏ మనుషుడికి కూడా ఏం కలగదంటే పాప విమోచన కలగదు. 10:4 వచనం చూద్దాం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపం తీసివేయట అసాధ్యము. ఎబ్రీ పత్రిక 10:4 వచనంలో ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం అనేది ఏం చేయలేదంట, పాపాన్ని తీసివేయలేదు. పాపాన్ని తీసివేయగలిగింది ఎవరంటే యేసుక్రీస్తు యొక్క రక్తము. అందుకే ఆ రక్తాన్ని కలవరిశిలో దేవుడు ఏం చేశాడు, కలవరిశిలకి ఆయన అప్పగించి ఆయన కలవరిశిలను బలిగా అర్పించబడి ఆయన రక్తం చిందించింది ఎందుకొరకంటే మన పాపము నుండి విమోచించడానికి దేవుడు క్రీస్తు ప్రభువును కలవరిశిలో ఆయన బలిగా అర్పించాడు. ఆయన కలవరిశిలో చిందించిన రక్తం చేత మనుషులకి ఏం కలుగుతుందంటే పాప విమోచన కలుగుతుంది. కాబట్టి క్రీస్తు యొక్క రక్తము మన జీవితంలో ఏం చేస్తుంది అన్నప్పుడు 17 పాయింట్లు మనం ఆలోచించున్నాం. ఒకసారి అందరూ కలిసి నాతో తెలియపరచండి. మొదటి సమాచారం ఏంటి? క్రీస్తు రక్తం ఏం చేస్తాం నీ జీవితంలో, నా జీవితంలో? నీ జీవితంలో యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే నీతిమంతులుగా తీర్చింది. దేవుని ఉగ్రత నుండి అందరూ వినాలి, ముగించేశాను. దేవుని ఉగ్రత నుండి తప్పిస్తుంది. ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. 4 నిర్జీవ క్రియలు విడిచి జీవంగల దేవుణ్ణి సేవించడానికి మనస్సాక్షిని ఏం చేస్తుంది, శుద్ధీకరిస్తుంది. 5 ఇంకేం చేస్తుందంటే పరిశుద్ధ స్థలంలోనికి క్రీస్తు యొక్క సంఘములో దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపజేస్తుంది. ఇంకేం చేస్తుందంటే ఒక రాజ్యము గాను ఒక యాజకుగా గాను దేవునికి చేస్తుంది. ఇంకేం చేస్తుందంటే క్రీస్తు దేవుని కొరకు సంఘమును కట్టింది లేదా సంఘమును స్థాపించింది. ఇంకేం చేస్తుందంటే ప్రతి ప్రజల్లో నుంచి మనుషులను దేవుని కొరకు కొంటుంది. ఇంకేం చేస్తుందంటే క్రీస్తు యొక్క రక్తం బోర్డు మీద చూసుకోండి. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే అది మన పాపం నుండి విమోచిస్తుంది, అనగా మన అపరాధం నుండి క్షమాపణ కలిగిస్తుంది. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందండి ఈ జీవితంలో నూతన క్రొత్త నిబంధన ఇచ్చింది. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే మన దెబ్బలకు స్వస్థతను కలిగిస్తుంది. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే క్రీస్తు యొక్క రక్తం మృతులో నుండి నేను లేపుతుంది. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే దేవునికి మనల్ని సమీపస్తులుగా చేస్తుంది. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే దేవునితో మనకు సంధిని చేస్తుంది. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే పాపము నుండి మనల్ని విడిపిస్తుంది. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధ పరుస్తుంది. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే అపవాది మీద నీకు విజయాన్ని తీసుకొస్తుంది. కాబట్టి క్రీస్తు యొక్క రక్తం ద్వారా దేవుడు ఇంత ముఖ్యమైన సమాచారాన్ని దేవుడు గ్రంథస్థంలో చేయించి పెట్టాడు. వాస్తవానికి క్రీస్తు యొక్క రక్తమే కానీ ఎడ్ల యొక్క ఈ మేకల రక్తం వలన ఈ మనుషులకి పాప క్షమాపణ అనేది కలుగటం అనేది అసాధ్యము. కేవలం క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టే మానవ జాతికి ఇన్ని మేలు అనుగ్రహించాడు. అలాంటి యొక్క క్రీస్తు రక్తం అనేది నీ జీవితంలో ఏం చేస్తుందో తెలుసుకుని ఇక నుంచైనా దేవుడు కోరుకున్న రూపంలో మనం జీవించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభుపేట నన్ను హెచ్చరించుకుంటే ఈ మాటలందరితో ముగిస్తున్నాను. తిరిగి సహోదరులకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దయతో అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను.